హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. సో మనం ఈ సెషన్లో ఏం చేద్దామంటే జనరల్గా ఇంజనీరింగ్ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తానండి. అంటే ఎంసెట్ ఫర్దర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏ కోర్సెస్ మనం తీసుకుంటే బెటర్గా ఉంటుంది, దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లేకపోతే మనం జనరల్గా గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతే బెటర్గా ఉంటుందా. సో ఇలాగా మీరు జనరల్గా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఏ గ్రూప్ తీస్తే కొంచెం మనకి బెటర్గా ఉంటుంది, లేదంటే ఈ సివిల్ ఇంజనీరింగ్లో అంటే దట్ మీన్స్ ఈ డ్యామ్స్ అని బిల్డింగ్స్ అని సో ఇటువంటి కన్స్ట్రక్షన్లో అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సో ఇటువంటి గ్రూప్ అయినా తీసుకోవాలనుకుంటారు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ అని, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. సో ఇలాగా ఏ గ్రూప్ తీసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది, లేకపోతే అంటే జనరల్గా మీకు వచ్చే ర్యాంక్స్ అనేవి ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్ రావచ్చు, ఓకేనండి. సో అలాగే మనం ఎంచుకునే కాలేజెస్ అనేవి అంటే జనరల్గా గవర్నమెంట్ కాలేజెస్ అనేవి రాకపోతే ప్రైవేట్ కాలేజెస్ మనం చూజ్ చేసుకునేటప్పుడు ఎలా చూజ్ చేసుకోవాలి, సో ఇటువంటిది. అలాగే బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ రాశాక ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే రిమైనింగ్ వచ్చిన ర్యాంక్ని బేస్డ్ ఆన్ మనకి ఏ కోర్సెస్ అనేవి రావచ్చు. సో ఇటువంటి జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటానండి. సో ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే వీడియో చూసేటప్పుడు దీన్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. సో మరి లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంజనీరింగ్ కోర్సెస్. జనరల్గా మనం ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి ఏ కోర్సెస్ తీసుకోవాలో ఒకసారి, ఏ కోర్సెస్ కి ఏ పాసిబిలిటీస్ ఉంటాయి ఒకసారి చూద్దామండి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే సిఎస్సి తీసుకున్నాం, నెక్స్ట్ మెకానికల్, నెక్స్ట్ ఈసీఈ, నెక్స్ట్ ట్రిపుల్ నెక్స్ట్ సివిల్ అండ్ నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇలాగా అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం కొన్ని గ్రూప్స్ మాత్రమే, అందరూ తీసుకునే గ్రూప్స్ మాత్రం మనకి అంటే జనరల్గా ఇటువంటి ఎక్కువగా యూజెస్ ఉండే గ్రూప్స్ మాత్రం మనకు డిస్ప్లే చేస్తాను. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే సిఎస్సి అండి. సిఎస్సి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటాం, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జనరల్గా ఈ గ్రూప్ ని కానీ మీరు ఈ గ్రూప్ తీసుకున్న స్టూడెంట్స్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఏ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ గ్రూప్ నుండి అప్ టు మనకి ఎంతవరకు అంటే అప్ టు 50% వరకు, అప్ టు 50% స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ సిఎస్సిని ఎంచుకుంటారండి. సిఎస్సిని ఎందుకు ఎంచుకుంటారంటే కంప్యూటర్ సైన్స్ అంటే జనరల్ గా సాఫ్ట్వేర్ స్కిల్స్ అన్ని మనకి ఇందులో ఎక్కువగా ఈ గ్రూప్ లో ఉంటుంది. సో అలాగే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి ఇది ఎక్కువగా యూజ్ఫుల్ అవుతుందండి. సో అందుకే దీన్ని ఎక్కువగా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఈ గ్రూప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి, ఓకేనండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఓకేనండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో అయితే దీనికి నెంబర్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సో ఇది కూడా అంటే సపోజ్ మనకి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వల్ల మనకి ఎక్కడ జాబ్స్ వస్తాయంటే రైల్వే డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, సో ఇలాగ ఇండస్ట్రీస్, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుందండి. సో అందుకే ఇది కూడా మనకి ఎక్కువగా చూజ్ చేసుకునేది ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చూజ్ చేసుకుంటారు. ఏంటంటే ఎక్కువగా మన గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావడానికి ఇది ఎక్కువగా యూజ్ అవుతుందండి, గవర్నమెంట్ జాబ్స్, ఓకేనండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అంటే మన సిచ్యువేషన్ లో, మనం ఉన్న సిచ్యువేషన్ లో అయితే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనుకుంటాను. అలాగే సిఎస్సి కూడా ఉందండి. సిఎస్సి అంటే ఎక్కువగా మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్కువగా నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు. సో ప్రైవేట్ సెక్టర్ లో చాలా ఎక్కువ శాలరీస్ వచ్చే మనకు జాబ్స్ అనేవి రావడానికి ఎక్కువగా సిఎస్సి అనేది యూజ్ అవుతుందండి. సో ఇక్కడ అందుకే ఎక్కువ మంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే మెకానికల్ కూడా చాలా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈసీ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇది మీరు ఈ గ్రూప్ కానీ తీసుకుంటే జనరల్ గా ఈసీఈ వలన యూజ్ ఏంటి అంటే అంటే మీరు ఎలక్ట్రానిక్స్ కూడా మీకు దీని వలన యూజ్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా. అంటే దట్ మీన్స్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మొబైల్ ఫీల్డ్ కానీ, నెక్స్ట్ ఏంటంటే టీవీ
ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లో కానీ అంటే వీటిలో కూడా మనకి ఎక్కువ జాబ్స్ రావడానికి ఉంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే దీంట్లో కూడా మనకు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా మనకి ఇందులో ఎక్కువగా మనం సాఫ్ట్వేర్ కూడా సెలెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకే ఈసీఈ గ్రూప్ అనేది అంటే ఎలక్ట్రానిక్స్ పరంగా అయినా మనం సెటిల్ అవ్వచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ ఫీల్డ్ లో అయినా సెటిల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ అయినా సెటిల్ అవ్వచ్చు. ఎక్కువగా ఆఫర్స్ ఉండేది ఏంటి అంటే ఈసీఈ అండి. ఈసీఈకి ఎక్కువగా ఆఫర్స్ వస్తాయి. కాకపోతే ప్రెసెంట్ అయితే సిఎస్ఈని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సిఎస్ఈలో సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్లస్ ఇందులో కూడా వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎలిజిబులేనండి. సాఫ్ట్వేర్ ఎలిజిబులే కాబట్టి ఈ సిఎస్ఈ కూడా ఎక్కువగా ఫేమస్ గ్రూప్ ఏనండి. నెక్స్ట్ వన్ ఏంటంటే సిఎస్ఈలో ఎక్కువగా దీన్ని ఈ గ్రూప్ ని ఎవరు చూస్ చేసుకుంటారంటే గర్ల్స్ ఎక్కువగా చూస్ చేసుకుంటారండి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకైతే చాలా ఫ్రీగా కమ్యూనికేషన్ జాబ్స్ లో ఏవైతే ఉంటాయో ఆ జాబ్స్ లో వాళ్ళకి అంటే సూటబుల్ గా ఉంటుందని వాళ్ళు ఎక్కువగా గర్ల్స్ అయితే ఎక్కువగా దీన్ని చూస్ చేసుకుంటూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రిపుల్ ఈ. ఓకేనండి. ట్రిపుల్ ఈ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పుకుంటూ జనరల్ గా ఇదేంటి అంటే మన ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అంటే మన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యే ఇండస్ట్రీస్ లో కానీ సో వాటిలో ఎక్కువగా వీళ్ళకి జాబ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో ఇందులో కూడా ట్రిపుల్ ఈలో కూడా మనకి ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువగా ఇందులో కూడా మనకి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీన్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ అంటాం. సివిల్ ఇంజనీరింగ్ అంటే జనరల్ గా ఏంటంటే డ్యామ్స్ కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ సో ఇటువంటి వాటిని అలాగే రోడ్స్ ఇటువంటి వాటికి ఎక్కువగా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది గవర్నమెంట్ లో. సో ఇటువంటి వాటికి కూడా అంటే తక్కువ వీటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డౌన్ లో ఉంది ప్రెసెంట్ సివిల్ గ్రూప్. సో ఇది కూడా మంచిదే, బట్ మనం తీసుకొని కొంచెం హార్డ్ వర్క్ చేయగలిగితే మనం కూడా దీంట్లో బాగుండొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్. ఈ కెమికల్ ఇంజనీరింగ్ కూడా బెటర్ అండి. ఎందుకు చెప్తున్నాం అంటే మనకి ఎక్కువగా ఫార్మా ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో అందులో మనకి ఎక్కువగా జాబ్స్ రావడానికి ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పుకుంటాం. సో ఇందులో ఇదండి జనరల్ గా ఇంపార్టెంట్ గ్రూప్స్ ఏంటి అంటే సిఎస్ఈ, మెకానికల్, నెక్స్ట్ ఈసీఈ, నెక్స్ట్ ట్రిపుల్ ఈ, సివిల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇది మీకు ఇంపార్టెంట్ గ్రూప్స్ అండి. సో వీటిని మనం చూస్ చేసుకుని మనం కానీ పర్ఫెక్ట్ గా ఓకేనండి సబ్జెక్ట్ గా నేర్చుకుంటే దీంట్లో మనకు బెటర్ ఫ్యూచర్ అనేది ఉంటుందండి. సో అలాగే మరి ఇప్పుడు సపోజ్ మనకు అప్ టు 10,000 ర్యాంక్ వస్తే జనరల్ గా మన ఏపీలో అయితే మాత్రం మనకి గవర్నమెంట్ సీట్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంది. అది ఏయూ కావచ్చు, లేకపోతే జేఎన్టీయు కాకినాడ కావచ్చు, లేకపోతే జేఎన్టీయు విజయనగరం క్యాంపస్. సో ఈ రెండు క్యాంపస్ లో కూడా సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఈ అప్ టు 1000 ర్యాంక్ వస్తే ర్యాంక్. అలాగే ఇంకా ఇన్ కేస్ మీకు సీటు వస్తే అది మన లక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా ఇన్ కేస్ రీప్లేస్మెంట్ అది ఉండేటప్పుడు అంటే ఒకరు వేరు సెలక్షన్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఈ సీట్ ని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళేటప్పుడు మనకు దొరకడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. అయితే ఎక్కువగా ఈ అప్ టు 10,000 అయితే మాక్సిమం మనకి ఏమొస్తుంది అంటే ఏయు అండ్ జేఎన్టీయు. సో ఈ కాలేజెస్ అనేది ఎక్కువగా రావడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. ఈగానే వచ్చాయంటే ఆటోమేటిక్ మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో చాలా ఈజీగా సెటిల్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్ కేస్ మనకి ర్యాంక్ ఎక్కువగా వచ్చి అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లో ఏ కాలేజెస్ ని చూస్ చేసుకోవాలి అనుకుంటే జనరల్ గా ఆ కాలేజీని మనం చూస్ చేసుకునేటప్పుడు ఆ కాలేజ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అంటే రైట్స్ ఏ ఉండాలి అంటే ఆ కాలేజ్ యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా ఉండాలి అంటే సింపుల్ గా ఒకటే గుర్తుంచుకోండి, ఎన్బిఏ గుర్తింపు ఉండే కాలేజ్ లో జాయిన్ అవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే నాక్ అంటాం, NAAC నాక్ ఐడెంటిఫై ఉండే కాలేజెస్ అయినా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే అటానమస్ ఉండే కాలేజెస్, అటానమస్ అయ్యే కాలేజెస్ ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ ప్రైవేట్ కాలేజెస్ లో ఏ కాలేజీని చూస్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ ని క్లారిఫై చేయడం కోసం మీకు చెప్పానండి. NBA, NAC అండ్ అటానమస్.
సో ఈ 3 ఐడెంటిఫికేషన్స్ ఉంటే అంటే నాక్ సెలెక్ట్ అయ్యేది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే NBA అటానమస్. సో అటానమస్ కాలేజెస్ కూడా మన సరౌండింగ్స్ లో చాలా ఉన్నాయి. సో వాటిలో కూడా మనం జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు వీటిని చూసుకోండి. వీటిని చూసి మనం జాయిన్ అయితే బెటర్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో కాలేజీకి ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేవి వస్తుంటాయి. సో చాలా ఈజీగా మనం సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మనం తీసుకునే గ్రూప్ బేస్డ్ ఆన్ మనం హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ క్యాంపస్ సెలక్షన్స్ లో మనం ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు అండి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి. మీకు ర్యాంక్ పెద్దదైనా మ్యాక్సిమం ఇప్పుడు సీట్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి. సో హార్డ్ వర్క్ చేయండి, చాలా ఈజీ అనండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ బైపీసీ స్టూడెంట్స్, ఎంసెట్ రాసే బైపీసీ స్టూడెంట్స్ కి ఎంబీబీఎస్ రాకపోతే వాళ్ళ ర్యాంకులను బట్టి జనరల్ గా మనకి అంటే తరువాత కోర్సెస్ ఇంపార్టెంట్ కోర్సెస్ ఏంటంటే ఈ BVSC యానిమల్ హస్బెండరీ అంటే వెటర్నరీ, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అనే ఒక కోర్స్ ఉందండి. అలాగే AGBS అగ్రికల్చర్ BS ఉందండి. నెక్స్ట్ వన్ BSc హార్టికల్చర్ ఉందండి. నెక్స్ట్ BSc ఫారెస్ట్రీ ఉందండి. నెక్స్ట్ BFSc ఫిషరీస్ అనేది ఫిషరీస్ సైన్స్ కూడా ఉందండి. అలాగే ఫుడ్ టెక్నాలజీ, అలాగే B.Pharm కూడా ఉన్నాయండి. సో ఇది మీకు అంటే జనరల్ గా MBBS సీట్ రాకపోతే వీటిని ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి మీరు వెటర్నరీకి ఇవ్వచ్చు అండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే AGBSc, నెక్స్ట్ హార్టికల్చర్. సో ఇలా మనం తీసుకుంటే ఇవి కూడా చాలా మంచి గ్రూప్స్ అండి. సో మనం జాయిన్ అయ్యామంటే మాక్సిమం జాబ్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మరి ఈ ర్యాంక్స్ అనేవి ఎలా వస్తాయంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, దాన్ని మనం చెప్పలేం. అయితే మీకు ఒక హింట్ ఏంటంటే అప్ టు 10,000 ఓసీ వాళ్ళు వస్తే మీకు ఏదో ఒక గ్రూప్ ఫస్ట్ 3 గ్రూప్స్ లో ఏదో ఒకటి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే రిమైనింగ్ BCA, BCB, BCC, అలాగే SC, ST వాళ్ళకి కొంచెం ర్యాంక్ ఎక్కువ అంటే 2,000, 3,000 అటు ఇట్లో మీకు ఎక్కువ సీట్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. సో మీరు విడిచిపెట్టుకోకండి. అలాగే అంటే మనం ప్రీవియస్ ఇయర్ లో తీసుకుంటే అప్ టు 20,000 వరకు మనకి ఏదో ఒక గ్రూప్ అనేది ఏదో ఒక కాలేజెస్ లో మనకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ట్రై చేయండి, విడిచిపెట్టకండి. ఓకేనండి. మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి అప్ టు 20,000 చెప్పలేము, ఒక 2,000 ఎక్కువైనా వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ మీరు ట్రై చేయడం మాత్రం మానేయకండి, ట్రై చేస్తే వస్తుంది. ఓకేనండి. సో ఇలాగే ఫుడ్ టెక్ కానీ, నెక్స్ట్ B.Pharmacy కానీ, నెక్స్ట్ ఫిషరీస్ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, సో అన్నింట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయండి. అన్నింట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అలాగే రిలీవ్ అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ రిలీవ్ అవుతారు కనుక మీకు ఈజీగా ఫ్యూచర్ అనేది లైఫ్ అనేది సెటిల్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో ఇది జనరల్ గా మీ బైపీసీ స్టూడెంట్స్ యొక్క కోర్సెస్ అండి. అలాగే ఈ కోర్సెస్ ఎక్కడెక్కడ కాలేజెస్ లో ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసేసి మీరు మీ డెసిషన్ అనేది తీసుకోండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.